రీసెంట్‌గా డాక్టర్స్ కమ్యూనిటీ వాళ్ళు ఏం చేశారనంటే, ఢిల్లీలో ఉండే యొక్క ఎయిర్ పొల్యూషన్ సిట్యుయేషన్‌ని ఒక పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకనంటే, కోవిడ్-19 పాండమిక్‌తో కంపేర్ చేస్తే, ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ ద్వారా ఎక్కువ మంది జనాలు చనిపోతున్నారు గనుక. ఢిల్లీలో ఒక రోజు మనం గాలి పీలిస్తే, అది దాదాపుగా ఒక 10-15 సిగరెట్ల దానితో సమానం. అంటే అంత ఎయిర్ పొల్యూషన్ ఢిల్లీలో ఉందన్నమాట. ఢిల్లీలో ఉండే ప్రజల యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మిగతా వారితో కంపేర్ చేస్తే ఆల్రెడీ దాదాపుగా ఒక 8-10 సంవత్సరాలు తగ్గిపోయింది. ప్రపంచ క్యాపిటల్ సిటీస్లో మన ఢిల్లీ ఎప్పుడు కూడా ఏంటంటే మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా టాప్ ర్యాంక్లో ఉంటుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ హజార్డస్ కేటగిరీలో ప్రజెంట్ ఉందన్నమాట. కర్ణుడి చావుకి 100 కారణాలు ఉన్నాయంటారు కదా. అదేవిధంగా ఢిల్లీలో ప్రజెంట్ ఉండే ఎయిర్ పొల్యూషన్కి కూడా చాలా కారణాలు ఉన్నాయి. కానీ మనం ముఖ్యంగా కొన్ని తెలుసుకోవాలి. అది ఏంటంటే స్టబుల్ బర్నింగ్. స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటి అని అంటే ఢిల్లీ చుట్టుపక్కల హర్యానా, పంజాబ్ ఈ రాష్ట్రాలు ఏంటంటే ప్రతి సంవత్సరం 2 క్రాప్స్ అనేవి పండిస్తాయి. ఒకటి ఖరీఫ్ క్రాపు, 2 రబీ క్రాపు. ఖరీఫ్ క్రాప్ అనేది ఏంటంటే వర్షాకాలంలో దాన్ని పంట విత్తనాలు నాటి శీతాకాలం అంటే వింటర్ సీజన్లో నవంబర్ మొదటి వారంలో దాన్ని పంట కోత చేయాల్సి ఉంటుంది. పంట కోత తర్వాత రబీ అయిన గోధుమలు ఆ పంటని రైతులు వాళ్ళ తన పొలాల్లో నాటుతారు. సో రైతులకి ఏమవుతుంది అంటే ఈ ఖరీఫ్ క్రాప్ కోత తర్వాత రబీ క్రాపు పంట నాటే ముందు ఈ రెండింటి మధ్యన సమయం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకనగా రైతులు ఏం చేస్తారని అంటే సులభమైన పద్ధతిలో మరియు కాస్ట్ ఎఫెక్టివ్ పద్ధతి కనుక ఏంటంటే ఏదైతే పంట వ్యర్థాలు ఉంటాయి కదా దీన్ని స్టబుల్ అంటాం. మన తెలుగులో ఏంటంటే వరిగడ్డి ఇలాంటిది అంటాం. సో ఈ వరిగడ్డిని రైతులు ఏం చేస్తారని అంటే ఎక్కడ వాళ్ళ పొలాల్లోనే మంట పెట్టేస్తారు. మంట పెట్టేయడం వల్ల పెద్ద ఎత్తున మంట పెట్టడం వల్ల ఏమవుతుందని అంటే ఢిల్లీకి వెస్ట్రన్ సైడ్ ఈ యొక్క రాష్ట్రాలు ఉండడం ద్వారా వాయుగాలులు అంటే నార్త్ వెస్ట్రన్ విండ్స్ అని అంటాం. ఈ నార్త్ వెస్ట్రన్ విండ్స్ ఏం చేస్తాయంటే ఆ పొగని తోసుకుంటూ ఢిల్లీ మీదకు వస్తాయి. సో ఎప్పుడైతే ఆ ఢిల్లీ మీదుగా పొగ వస్తుందో ఆ పొగంతా హర్యానా, పంజాబ్ ఆ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చి ఇంకా కప్పేయడం జరుగుతుంది. ఇది ఢిల్లీలో పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5కి దాదాపుగా 40% ఈ యొక్క స్టబుల్ బర్నింగ్ కాంట్రిబ్యూట్ చేస్తుందనేసి నిపుణులు చెప్తున్నారు. ఇక ఢిల్లీలో ప్రజెంట్ ఉండే ఎయిర్ పొల్యూషన్కి రెండవ కారణం ఏంటంటే వాహనాలు. ఢిల్లీలో మన క్యాపిటల్ కనుక ఎక్కువ మంది ప్రజలు నివసించడం జరుగుతుంది. సో ఈ ఢిల్లీలో ప్రైవేట్ వెహికల్స్ అనేవి ఎక్కువగా రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ ప్రైవేట్ వెహికల్స్లో చాలా వరకు పాత వెహికల్స్ ఉంటాయి. BS6 స్టాండర్డ్ వెహికల్స్ని కంప్లై చేయని వెహికల్స్ కూడా చాలా వరకు ఉన్నాయి. సో ఈ వెహికల్స్ ద్వారా వచ్చే వ్యర్థాలు కూడా ఏంటంటే గాలిలో కలిసిపోయి ఎక్కువ కాలం ఉండడం ద్వారా ఇది కూడా ఏంటంటే ప్రజెంట్ ఉండే ఎయిర్ పొల్యూషన్కి వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఢిల్లీ చుట్టుపక్కల NCR రీజన్ అంటాం కదా. ఈ NCR రీజన్లో పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ తరచూ జరుగుతూనే ఉంటాయి. సో వీటి ద్వారా ఏమవుతుందనంటే ఇండస్ట్రీస్ వాటి తాలూకా ఎఫ్లుయెంట్స్ని ట్రీట్ చేయకుండా గాలిలో వదిలేస్తున్నారు కనుక అదేవిధంగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చాలా ర్యాపిడ్గా జరుగుతున్నాయి కనుక ఏంటంటే ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ నుంచి వచ్చే ఇసుక కానీ సిమెంట్ కానీ మిగతా పార్టిక్యులేట్ మ్యాటర్ ఏంటంటే ఈ డస్ట్ ఇదంతా ఏంటంటే గాలిలో కలిసిపోయి ప్రజెంట్ ఉండే ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్కి మేజర్ కాజెస్గా చెప్పుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే ఢిల్లీలో మనం ప్రజెంట్ ఉండే ఎయిర్ పొల్యూషన్కి భూగోళ కారణాలు అంటాం. భూగోళ కారణాలు అంటే ఏంటి ఒకసారి మనం చూస్తే ఢిల్లీకి నార్త్ సైడ్ ఏముంటాయి హిమాలయ పర్వతాలు ఉంటాయి. మరి ఢిల్లీకి సౌత్ సైడ్ ఏముంటాయి వింధ్యా రేంజెస్, అరావళి రేంజెస్ ఉంటాయి. అంటే ఢిల్లీకి నార్త్ ఒక పెద్ద పర్వతాలు ఉంటాయి, ఢిల్లీకి సౌత్ పర్వతాలు ఉంటాయి. ఢిల్లీ మరి ఏంటంటే మధ్యలో కొద్దిగా లోయలో ఉంటుంది, గంగా నది లోయలో ఢిల్లీ ఉంటుంది. సో ఏదైతే ఎయిర్ పొల్యూటెంట్స్ ఉంటాయి కదా అవి ఎయిర్ కంటే ఎయిర్లో బరువుగా ఉంటాయి కనుక అది కిందకి వచ్చి భూమికి అంటుకొని అలా అక్కడ ఏంటంటే స్టాగ్నెంట్గా ఉండిపోతాయి. వాటికి పైకి వెళ్ళడానికి స్పేస్ ఉండదు, ఎందుకనంటే హిమాలయ పర్వతాలు ఉంటాయి. కిందకి రావడానికి కూడా స్పేస్ ఉండదు, ఎందుకంటే అరావళి రేంజెస్ ఉంటాయి. సో ఇంకా ఏమవుతుంది
ఆ యొక్క భూమిలో ఏంటంటే అంటుకొని అలాగా లోవర్ లెవెల్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్లోని అలాగా ఉండిపోవడం జరుగుతుంది. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే ఢిల్లీలో ఎక్కువ ఏంటంటే టెంపరేచర్ ల్యాండ్ లాక్డ్ ఏరియా కనుక ఏంటంటే టెంపరేచర్ ఇన్వర్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో ఇవన్నీ కారణాలు మెయిన్లీ ఏంటంటే ఢిల్లీలో ఉండే ఎయిర్ పొల్యూషన్కి మేజర్గా రీజన్స్ అని చెప్పుకోవచ్చు ప్రజెంట్. సో ఈ ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరికి అంటే రకరకాల వ్యక్తులకి ఏంటంటే అనేక విధాలుగా ఇంపాక్ట్స్ అనేవి కలిగిస్తుంది. ఉదాహరణకి ఏంటంటే హెల్త్, చాలా వరకు ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో ఉండే ప్రజలు తాలూకా ఏంటంటే తరచుగా ఎక్కువ రెస్పిరేటరీ డిసీజెస్ ద్వారా బాధపడుతూ ఉంటారు. ఐ మీన్ దగ్గుతో స్టార్ట్ అయ్యి లంగ్స్ ఇన్ఫెక్షన్ రావడం, లేకపోతే ఆస్తమా రావడం, లంగ్ క్యాన్సర్ రావడం, ఇలాంటి తరచూ రెస్పిరేటరీ డిసీజెస్ ద్వారా ఎక్కువగా మనకు రిపోర్ట్ అవుతున్నాయి. కొన్ని రిపోర్ట్స్ ఏమని చెప్తున్నాయంటే ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ ద్వారా ప్రతి ఇయర్ ఏంటంటే 2 మిలియన్ ప్రీమెచ్యూర్ డెత్స్ కూడా ఏంటంటే ఈ ఢిల్లీ, ఈ నార్థన్ ఇండియాలో రిపోర్ట్ అవుతున్నాయి. అంతేకాదు ఇంకా ఎకనామికల్గా ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ మన ఇండియన్ ఎకానమీ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎలా అంటే ఇప్పుడు స్టేట్ అంటే ఏదైతే ఢిల్లీ గవర్నమెంట్ కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి డిఫరెంట్ వేస్లో ఏంటంటే డిఫరెంట్ వేస్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. స్మాగ్ గన్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ. అంతేకాకుండా ఏంటంటే ప్రజలు ఎవరైతే వర్కర్స్ ఉంటారు కదా, ఈ వర్కర్స్ వాటి తాలూకా వర్క్ డేస్ చాలా గ్రాడ్యువల్గా ఏంటంటే తగ్గిపోతున్నాయి ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్లో. మరి వాళ్ళ ఎయిర్ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయ్యి బయట వర్క్ చేయలేరు కనుక ఏంటంటే తగ్గిపోతున్నాయి. వర్కర్ తరపు ప్రొడక్టివ్ కూడా తగ్గిపోతుంది. దీంతోపాటు మనం గమనించాల్సిన ఇంకొక మేజర్ ఎకానమిక్ ఇంపాక్ట్ ఏంటంటే ఫారెన్ టూరిస్ట్స్ ఎవరైతే ఇంతకుముందు ఎక్కువ మంది వచ్చేవారో ఈ వింటర్ సీజన్లో తాజ్మహల్ కానీ లేకపోతే ఢిల్లీలో ఉండే హిస్టారికల్ ప్లేసెస్ ఇవన్నీ చూడడానికి కానీ, సో వాళ్ళు కూడా ఏంటంటే పొల్యూషన్లో ఏం చూసి వెళ్తాంలే అనేసి ఏంటంటే వాళ్ళు రావడానికి కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనకి ఏదైతే ఫారిన్ కరెన్సీ ఇన్ఫ్లో ఉండేదో అది కూడా ఏంటంటే చాలా వరకు తగ్గిపోయింది ఈ యొక్క పొల్యూషన్ ద్వారా. ఢిల్లీలో ఉండే ఎయిర్ పొల్యూషన్ ఏంటంటే చివరికి ఏంటంటే మన తాలూకు విద్యా వ్యవస్థ కూడా ఏంటంటే చాలా వరకు ఇంపాక్ట్ అనేది పడింది. ఏ విధంగా ఏంటంటే ఎవరైతే స్కూల్స్కి వెళ్తున్నారో, కాలేజెస్కి వెళ్తున్నారో ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ ఉండడం వల్ల ఏంటంటే పిల్లల పైన ఎక్కువ ప్రభావం ఉంటుంది కనుక సో చాలా వరకు స్కూల్స్ ఏంటంటే స్కూల్స్ మూతపడి ఆల్టర్నేటివ్ డేస్ తెరవడం, లేకపోతే హైబ్రిడ్ మోడ్లో వాళ్ళు ట్రాన్స్ఫర్ అవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో మరి ఇంత సివియర్గా సిచ్యువేషన్ ఉంది కదా, మరి గవర్నమెంట్ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కానీ ప్రీవియస్ ఉన్న గవర్నమెంట్ కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎటువంటి యాక్షన్స్ తీసుకోలేదని అంటే తీసుకున్నాయి. ఉదాహరణకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అని ఒకటి ఉంది. అదేంటంటే 4 స్టేజెస్ ఆఫ్ లెవెల్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ని బ్యాన్ చేయడం, లేకుంటే ఏదైతే చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ట్రక్స్ ఢిల్లీలోకి ఎంటర్ అవుతాయి కదా వాటిని బ్యాన్ చేయడం రాకుండా ఉండడానికి, అదేవిధంగా ఆడ్ ఈవెన్ వెహికల్స్ని ప్రమోట్ చేయడం, ఇంకా మించిపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ని ప్రమోట్ చేయడం. సో ఇలాంటివన్నీ ఈ యొక్క గ్రేడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ కింద ఏంటంటే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇంతేకాకుండా ఏదైతే వెహికల్ ద్వారా మనం వెహికులర్ ఎమిషన్స్ అంటున్నాం కదా, ఈ వెహికులర్ ఎమిషన్స్ని కూడా కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఏంటంటే చాలా వరకు పాత వెహికల్స్ని బ్యాన్ చేస్తుంది. ఉదాహరణకు ఏదైతే డీజిల్ వెహికల్స్ ఉన్నాయో అవి 10 సంవత్సరాలు దాటితే అవి బ్యాన్ చేసేయాలి, మళ్ళీ అవి యూసేజ్లో ఉండకూడదు. అదేవిధంగా ఏంటంటే పెట్రోల్ వెహికల్స్ అవి ఒక 15 సంవత్సరాలు ఓల్డ్ అయిపోతే అవి కూడా ఏంటంటే బ్యాన్ చేసేయాలి. వీటితో పాటు ఏంటంటే గ్రీన్ మొబిలిటీ పెంచుతున్నారు, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువగా ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు ఫేమ్ స్కీమ్ కిందన. అదేవిధంగా ఏంటంటే ఢిల్లీలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు, మెట్రో అనేసి, లేకపోతే గ్రీన్ హైడ్రోజన్ బేస్డ్ బస్సెస్ అని, ఇలాంటివి చాలా వరకు ప్రమోట్ చేస్తున్నారు. అంతేకాదు ఏంటంటే ఓవరాల్గా BS6 స్టాండర్డ్స్ ఇంప్లిమెంట్ కూడా ఢిల్లీలో మనకి చేయడం మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తున్నాం. సో వీటితో పాటు ఏంటంటే ఏదైతే మనం ఇంతకుముందు డిస్కస్ చేశాం కదా స్టబుల్ బర్నింగ్ అన్నాం కదా, సో ఆ స్టబుల్ బర్నింగ్ కూడా కంట్రోల్ చేయడానికి ఏదైతే ఢిల్లీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఆ చుట్టుపక్కల హర్యానా, పంజాబ్ ఆ రాష్ట్రాల్లో రైతుల్ని వాళ్ళని పెర్ష్యూడ్ చేసి స్టబుల్ బర్నింగ్ కంట్రోల్ చేయడానికి ఏంటంటే చాలా వరకు మెజర్స్ తీసుకుంది. ఉదాహరణకు హ్యాపీ సీడర్స్ అని అంటాం. ఇదేంటంటే ఆ వరిగడ్డి అది ప్రాసెసింగ్ అనేది చాలా తొందరగా అయిపోతుంది. వాళ్ళు ఎటువంటి మంట పెట్టకుండా
డిస్పోజల్ చేసే ఆ పద్ధతికి ఆల్టర్నేటివ్గా ఈ యొక్క హ్యాపీ సీడర్ వాడుకొని వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ వాళ్ళ దగ్గర రబీ క్రాప్కి తొందరగా ఫీల్డ్ తయారు చేసుకునేటట్టు కూడా ఏంటంటే ఫెసిలిటీస్ అనేది దీని కింద కల్పించడం జరిగింది. సో మరి ఇన్ని చేస్తున్నా సరే ఏంటంటే ఢిల్లీలో ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉన్నాం, టీవీలో చూస్తున్నాం, న్యూస్ పేపర్లో చూస్తున్నాం, అక్కడ ఇంతమంది వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు, ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళ తల ఒపీనియన్ చెప్తున్నారు. సో ప్రతి సంవత్సరం ఏంటంటే ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ అనేది ఒక న్యూ నార్మ్ జనరల్గా అయిపోతుంది. సో అంటే నెక్స్ట్ ఇయర్ కూడా మనం ఇలాంటిది ఫేస్ చేయకుండా ఉండాలి అని అంటే ఏంటంటే ఎలాంటి మెజర్స్ తీసుకోవాలంటే ఏంటంటే మనం ఎక్కువగా ఏంటంటే ఎప్పుడైతే ఎయిర్ పొల్యూషన్ ఉంటుందో అప్పుడే అందరూ మాట్లాడి దాని గురించి ఏదో చేసేస్తాం అది చేసేస్తాం అని అనుకునే కంటే ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అనేది ఉండాలి. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు చేతిలో చేయి వేసుకొని ఒక లాంగ్ టర్మ్గా ఏంటంటే ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేసే మెజర్స్ తేవాలి. ప్రతి ఒక్కరికి ఏదైతే ఎక్కువగా ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది చేయాలి, అఫోర్డబుల్గా చేయాలి, లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనేది పెంచుకోవాలి. అదేవిధంగా ఏదైతే మనం అనుకున్నాం కదా ఇండస్ట్రీస్ కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే రెగ్యులేషన్స్ ఇవ్వాలి. వాళ్ళు సస్టైనబుల్ మెథడ్స్ అనేవి ప్రమోట్ చేసి ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడంలో వాళ్ళ తాలూకా పాత్ర కూడా ఉండేటట్టు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయాలి. ఏదైతే రైతులు అనుకున్నాం కదా రైతుల గురించి స్టబల్ బర్నింగ్ వాళ్ళు కంట్రోల్ చేయాలంటే ఏంటంటే రైతులకి ఇన్సెంటివ్స్ ఉండాలి. ఆల్రెడీ రైతులు ఏంటంటే చాలా డిప్రైవ్డ్ సెక్షన్స్ వాళ్ళు, సో వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు కనుక ఈ హ్యాపీ సీడర్స్ని గట్టా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకు ఎక్కువగా మిషనరీ అయితే మిషనరీ కావచ్చు, లేకపోతే జిఎం ప్రొడక్ట్స్ అయితే ఉదాహరణకు ఇప్పుడు మనకు పూసా యూనివర్సిటీ ఉంది. పూసా యూనివర్సిటీ ఏంటంటే లాస్ట్ ఇయర్ స్టబల్ బర్నింగ్ ఏంటంటే నేచురల్ కంపోజర్ అనేసి ఒక ప్రొడక్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది. సో అటువంటి ప్రొడక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేసి రైతులకు కూడా ఏంటంటే హ్యాండ్ హోల్డింగ్ అప్రోచ్ అనేది వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయగలిగితే సో వాళ్ళు కూడా రైతులు కూడా ఏంటంటే ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయడంలో యాక్టివ్ రోల్ అనేది ప్లే చేస్తారు తప్పకుండా. మన పొరుగు దేశమైన చైనా కూడా ఇంతకుముందు ఎయిర్ పొల్యూషన్ ద్వారా చాలా వరకు ఇంపాక్ట్స్ అనేవి ఫేస్ చేసి ఉంది. సో వాళ్ళు ఏంటంటే చాలా వరకు మోడర్న్ మెథడ్స్ యూజ్ చేసి సో చాలా వరకు ఎయిర్ పొల్యూషన్ అనేది కంట్రోల్ చేశారు. సో వాళ్ళు అక్కడ ఏదైతే బెస్ట్ మెథడ్స్ యూజ్ చేసి కంట్రోల్ చేశారో అయ్యే బెస్ట్ ప్రాక్టీసెస్ మన ఇండియాలో కూడా వాడుకొని ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఎన్సీఆర్ రీజన్లో మనం పొల్యూషన్ ఫేస్ చేస్తున్నామో దీన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా మనకు ఆల్రెడీ తెలుసు ఏంటంటే క్లీన్ ఎయిర్ అనేది ఏంటంటే ఒక పార్ట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్. సుప్రీంకోర్టు కూడా ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పింది కనుక ఏంటంటే ఎవ్రీ స్టేక్ హోల్డర్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అయినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ అయినా కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పవర్ అది పక్కన పెడితే గవర్నెన్స్ పరంగా చూసుకుంటే ప్రతి ఒక్కరు వాళ్ళ తాలూకా విల్ చూపించి అదేవిధంగా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే ముందుకు వచ్చి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే సిటిజన్ ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ని ఫేస్ చేస్తున్నాడు కనుక సిటిజన్ కూడా వాళ్ళ స్థాయిలో ఏదైతే స్టెప్స్ తీసుకోవాలో చిన్న చిన్న స్టెప్స్ అయినా సో వాళ్ళ స్థాయిలో తీసుకొని ఓవరాల్గా ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేసి ఢిల్లీలో ఏదైతే మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ అంటాం కదా వరల్డ్లో సో మనకు మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ ట్యాగ్ తీసేటట్టు ఏంటంటే ఫైట్ చేసి నెక్స్ట్ మన ఫ్యూచర్ జనరేషన్స్కి చిల్డ్రన్కి ఏదైతే మనం అనుకుంటున్నామో ఒక ప్యూర్ ఎయిర్ అనేది ఏంటంటే వాళ్ళకి ఇవ్వగలిగితే ఏంటంటే అది మన తాలూకా ఒక మేజర్ విన్నింగ్ అని చెప్పుకోవచ్చు.